నమస్కారం రోజా. ఉగాది పండగ గురించి మనం మాట్లాడుకోవటం జరిగింది. అప్పుడు మీరు చెప్పారు కదా, కవితలు కానీ కవి సమ్మేళనం కానీ ఏమన్నా చేస్తూ బాగుంటుంది అని అడిగారు కదా రోజా. సో దానికోసమని మనకి ఇక్కడ కవులను పిలిచి కవి సమ్మేళనం అవి చేయటము సాధ్యం కాని పని. సో మీకు కవితలు అంటే ఇష్టమని రోజా మీకోసమని కొన్ని కవితలు, నాకు తెలిసిన కవితలు, మహానుభావులు రాసిన కవితలన్నీ నేను చెప్తాను. దానికన్నా ముందుగా కవులు ఎలా రాస్తారు అన్న దాని మీద ఒక చిన్న పాయింట్ చెప్తాను. కలువలు పూచినట్లు, వింటున్నావా రోజా? కలువలు పూచినట్లు, చిరుగాలులు చల్లగా వీచినట్లు, తీవలు తలలూచినట్లు, పసిపాపలు చేతులు చాచినట్లు, క్రొవ్వలపులు లేచినట్లు, చెలువారగా చూచినట్లు, ఆత్మలు పెన వేచినట్లు కవితలు రచించరహో మహాకవుల్. బాగుందా? అయితే ఒక 2 కవితలు, మహానుభావులు రాసిన కవితలనే మీకు ఇప్పుడు తెలియపరుస్తాను. మీకు కవితలు అంటే ఇష్టం అన్నారు కాబట్టి ఈ ఉగాది సందర్భంగా ఓకే, 2 కవితలు. ఒక చేత అభయముద్రిక బూని, అర్థం తెలుస్తోంది కదా. ఒక చేత అభయ ముద్రిక బూని, జలదాంత చంద్రరేఖల ఓలే సాగి వచ్చి, ఒక చేత అమృత పాత్రిక బూని, ప్రళయాంత బాల సౌరుని బోలి, ఒక్క ముద్రతో నటరాజు నోడగట్టి, ఒక్క నడకతో గజరాజు నూది వేచి, వల్లపు అలకయు కలబోసి వెలసినావు భాగ్యనగరమున ఉగాది సౌభాగ్యలక్ష్మి, ఉగాది సౌభాగ్యలక్ష్మి. భాగ్యనగర వాసులందరికీ కూడా ఈ ఉగాది సౌభాగ్యం కలగాలని, భాగ్యనగర వాసులు, తెలంగాణ వాసులు, హైదరాబాద్ వాసులు అందరికీ కూడా ఈ సౌభాగ్యలక్ష్మి కలగాలని కోరుకుంటూ ఇంకొక కవితతో, బంగారు రంగుల, రోజా అర్థమవుతోంది కదా రోజారాణి? బంగారు రంగుల జిబురులను సింగారముగా జట్టు జేమలరే, మందమందంబుగా మలయా నిలయంబులు కమ్మగా వీవగాదొడంగే, సుకపిక శారికల్ సుఖముగా బాడుచు, ప్రియముగా వీణుల విందొనర్చే వాసంత మన్మధుడు స్వాగత సుమధూళులర్పింప వేచిరి ఆదరముగా, శ్రీ పరాభవ నామయుగాది వేంచేసెను శ్రీకరము శుభకరము మీ జీవనంబు. శ్రీకరము శుభకరము మీ జీవనంబు అంటున్నాడు. అర్థమైందా? ఈ కవితలో మీ అందరికీ శుభకరం అవ్వాలి, మీ జీవనం బాగుండాలి అని కోరుకుంటూ కొన్ని మీకు నచ్చిన, రోజారాణి మీకు నచ్చిన కవితలు చెప్పా. ఇప్పుడు నాకు నచ్చిన పొడుపు కథలు మీరు చెప్పాలి. నేను అడుగుతా, మీరు ఆ పొడుపు కథ ఏంటో మీరు విప్పతీయాలి. ఓకేనా? ఉగాది అంటేనే మామిడి తోరణాలు, పచ్చని చిలకలు పలకరిస్తూ ఉంటాయి, కోయిల అనురాగపు కూతలు, మల్లెపూల సువాసనలు తో వచ్చింది
శుభాలనిచ్చే ఉగాది. మీకు ముందరే చెప్పాను, ఊగా ఊగా అంటే నక్షత్ర గమనం అని. నక్షత్రం ఏ విధంగా గమనం అంటే దాని యొక్క కదలిక ఏ విధంగా ఉంటుందో దాన్ని బట్టి, మామూలుగా మీకు ఇంగ్లీషులో జనవరి ఫిబ్రవరి అంటారు కదా మీరు, అట్లా తెలుగులో చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము అలా మాసాలు ఉంటాయి. చైత్ర మాసంలోనే శుద్ధ పాడ్యమి రోజు ఈ ఉగాది వస్తుంది. యుగానికి ఆది. మనం ముందు చెప్పుకున్నాం విష్ణుమూర్తి ఏ విధంగా ఆయన వేదాలని సోమకాసురుడు దొంగిలించాడు, సముద్రంలో దాచిపెట్టాడు మహావిష్ణువు. ఈ స్టోరీ చెప్పుకోవటం జరిగింది, మనం లోగడే చెప్పుకోవటం జరిగింది. అయితే ఈ ఉగాది ఏ విధంగా నెలల పేర్లు చెప్పామో అలాగే 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి నాన్న. 60 సంవత్సరాల పేర్లు, ప్రభవ, విభవ, శుక్ల, ఇలాగ మొత్తం 60 ఉంటాయి. లాస్ట్ వన్ అక్షయ. ఓకే, లాస్ట్ వన్ అక్షయ. మరి ఈ పరాభవ నామ సంవత్సరం ఎన్నోది అంటే 40వ. 60లో 40వ పరాభవ. ఓకే, ఈ పరాభవ నామ సంవత్సరంలో పొడుపు కదా మీకు బాగా ఈజీగా అర్థమవుతుంది. ఓహో బలయ్య ఒళ్ళంత ములయ్య, కర్ర కర్ర కోస్తే కడుపంత తీపయ్యా. ఏంటది? చెప్పలేవా? పనసకాయ నాన్న, పనసకాయ. ఓకే, ఇంకొకటి చెప్తా, ఇది ఈజీగా చెప్పగలవు, విత్ యాక్షన్తో చెప్తా, నువ్వు చెప్పగలుగుతావు. ఓకే, చెప్పాలి నువ్వే. ముక్కు మీద కెక్కు, ముందర చెవులు నొక్కు, టక్కు నిక్కుల చొక్కు, జారిందంటే పుటుక్కు. ఎస్, కళ్ళజోడు. ఇది చెప్పగలిగావు కదా. ఈసారి ప్రేక్షకులకి, మన శ్రోతలకి, ప్రేక్షకులకి ఒక చిన్న పొడుపు కదా, వాళ్ళే ఇవ్వాలి, ఆన్సర్ చెప్పాలి. కాళ్ళు 2 కలవు, మనిషి కాదు. కాళ్ళు 2 కలవు, మనిషి కాదు. నోరు కలిగి ఎదుటి వారిని నరుచు అంటే అరుస్తాడు, ప్రాణి కాదు. గాలి మేసి లెస్సగా తిరుగు, దీని భావం ఏంటి? తిరుమలేస. శ్రోతల ప్రేక్షకులే చెప్పాలండి. సమాధానాన్ని మీరు కామెంట్ రూపంలో పెట్టండి. సర్వేషు నా సుఖనో భవంతు. స్వస్తి.